చిన్న ప్రేయర్ చేసుకుందామమ్మా. ఫాస్ట్ కమ్ ఫాస్ట్ మా, ఆల్రెడీ 8:05 అయిపోయింది. క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా మనసులో ప్రార్థన చేసుకోండి, ప్రభా నీ సన్నిధికి వచ్చాను, నాతో మాట్లాడు అని. ఓకేనా? ప్రేమ నమ్మకము జీవం కలిగిన దేవా, నీ బంగారు పాదముకు వేలాది వందనములు, స్తోత్రములు తండ్రి. ఉదయకాలంలో ప్రభా మీ కృపను బట్టి నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నూతన దినం ఇచ్చినందుకు వందనాలు. 2023-24లో ప్రభా VBS జరపడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి, సమయాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరు ఇచ్చిన రక్షణ బట్టి, మీరు ఇచ్చిన పనిని బట్టి, పరలోక రాజ్యంలో మా కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యం బట్టి, స్వాస్థ్యం అనే బిడ్డలతో పాటు నేను కూడా చేరి ఈ దినమును మిమ్మల్ని కొనియాడుతూ, స్తుతిస్తూ, ఘనపరుస్తూ, రక్షణ ఇచ్చిన కాక నీ పనిలో, నీ పొలంలో నీతో పాటు పని చేయడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి హృదయమారా స్తుతిస్తూ, ఈ కొద్ది స్తుతి ఆరాధన చేసినాము సమర్పిస్తూ, ప్రభా మరి బిడ్డలు ఎంతో వాక్యం వింటున్నారు, వారి హృదయంలో కార్యం జరిగినట్లుగా ప్రభా నిన్నటి దినాన్ని మీరు ఫలింపచేయండి. ప్రభా ఈరోజు కూడా వాక్యం విత్తబడుతుండగా వారి మనోన్నతాలు తెరవచేయండి. వాక్యంలోని సత్యం ఎరిగి నిన్ను అంగీకరించి యేసు ప్రభు రక్షకుడుగా పొంది ఇక్కడి నుంచి బిడ్డలు బయటకు వెళ్ళినట్టుగా సహాయం చేయండి. ఎవరిని ఖాళీగా పంపించొద్దని మీ ఆత్మకు అప్పగించుకుంటూ వస్తున్నాం తండ్రి. నీ ఆత్మను కుమ్మరించండి, బిడ్డలకు సహాయం చేయండి, అర్థం చేసుకోవడానికి, వర్క్ బుక్ రాయడానికి ప్రభా మరి వాళ్ళ సంగతులు టీచర్స్తో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు ఒప్పింపబడటానికి వారి కృపదయ చేయమని ప్రార్థిస్తూ, పాపం ఒప్పింపబడి రక్షణ పొందినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ, మమ్మల్ని అందరినీ మీ దగ్గర చేతికి అప్పగించుకుంటూ నీ ఆత్మాభిషేకం అనుగ్రహించమని, నన్ను కూడా నిశలో చాటును మరుగుపరచమని, ఈ పనంతటిని మీరు నిత్యత్వముకు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ, నీ కృపగల హస్తములకు అప్పచెప్పుకుంటూ ఈ కొద్ది ప్రార్థన యేసు ప్రభు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్. ఈరోజు ఎన్నో రోజు? నిన్న కంఠవాక్యం ఎవరైనా చెప్తారా? నేర్చుకోలేదా? 8th డేనే ఎగ్జామ్ ఉంటుంది, దట్ ఈస్ అ రిటర్న్ ఎగ్జామ్. ఓకేనా? మెమరీ వర్క్ షీట్ ఈరోజు ఇస్తారు. బాయ్స్ ఏమైందమ్మా? మెమరీ వర్క్ షీట్ ఈరోజు మీకు ఇస్తారు నాన్న, దాన్ని ప్రిపేర్ అయ్యి 8th డే మీరు రిటర్న్ ఎగ్జాము రాయాలి. ఓకేనా? సరే, నిన్న దినమున మనము వాక్యం గురించి తెలుసుకున్నాం, ఒక రాజు గురించి తెలుసుకున్నాం కదా. అయితే మీకు ఈ సంవత్సరము VBS థీమ్ అంతా ఏంటిదంటే వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం గురించి. వాక్యం ఎక్కడుంది? దేవుని వాక్యము ఎందులో ఉంది? బైబిల్లో ఉంది కదా. బైబిల్లో ఉంది. బైబిల్ ఎవరు రాశారు, ఎట్లా వచ్చింది, ఇది ఏం జరిగింది పాతకాలంలో, ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది బైబిల్ గురించి అనేది, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈరోజున్న అంశాలు నాకు అర్థమవుతుందా? కాబట్టి ఫస్ట్ దేవుడు ఆదామవని పుట్టించాడు కదా, అవునా? ఆదామవని పుట్టించాడు. ఏదైనా తోటలో దేవుడు వాళ్ళని ఉంచాడు. దేవుడు అప్పుడు ఏమన్నా పేపర్ ఇచ్చాడా చదువుకోమని? లేదు కదా. దేవుడే దిగి వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ వచ్చాడు కదమ్మా. మనకి ఇప్పుడు దూరంగా ఉంటే లెటర్స్ రాసుకుంటాం, డాడీ మమ్మీ అక్క చెల్లెలు అందరి దగ్గర ఉంటే ఇంట్లో మాట్లాడుకుంటాం కదా. అలానే దేవుడు ఏం చేశాడంటే ఆ టైంలో మాట్లాడుతూ వచ్చాడు, డైరెక్ట్గా దిగి వచ్చి ఇది చేయొద్దు ఇది చేయాలని మాట్లాడుతూ వచ్చాడు. అలానే అప్పుడే చెప్పాడు ఏమని, ఈ పండు తినొద్దు కదా. అలాంటి ఇన్స్ట్రక్షన్ దేవుడు తన మాటల ద్వారా ఇచ్చాడు. అయితే వాళ్ళు వినకుండా, అట్లా లోబడకుండా సాతాను చెప్పిన మాట విన్నందుకు అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా నాన్న. తర్వాత దేవుడు మోషేని ఇజ్రాయెల్ ప్రజలను నడిపించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. మోషే ద్వారా ఏం చేశాడు నాన్న, తన 10 ఆజ్ఞలు పలకల మీద రాసి ఇచ్చాడనమాట. ఇప్పుడు వాక్యం మన చేతులకు ఎలా వచ్చింది అనే స్టోరీ అనమాట ఇదంతా కూడా. ఇదంతా అంశం ఏంటిది, ఈ వాక్యం బైబిల్ అనేది మన చేతులకి ఎలా వస్తుంది. ఫస్ట్ దేవుడు ఆదామవ్వతో మాట్లాడుతూ వచ్చాడు నోటి మాట ద్వారా. తర్వాత మోషేకి పలకల మీద 10 కమాండ్మెంట్స్ ఇచ్చాడు. ఆ 10 కమాండ్మెంట్స్ కూడా మోషే ఏం చేశాడమ్మా, కోపం వచ్చి పగలగొట్టాడు కదా. తర్వాత ఏం చేశాడంటే మోషే ద్వారా దేవుడు నిన్న మనం అనుకున్నాం కదా, బుక్ ఆఫ్ లా, ధర్మశాస్త్రాన్ని రాపిచ్చాడు. వాట్ ఈస్ ఎ ధర్మశాస్త్రం? బుక్ ఆఫ్ లా అంటే మొత్తం బైబిల్ కాదు, ఓన్లీ 5 books, ఫస్ట్ 5 books. వాట్ ఆర్ దిస్? యు నో దట్?
అంతేనా? ఆదికాండము, నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశకాండం ఈ 5 ఎవరు రాశారు? మోషే రాశాడు. అయితే పాత టైంలో ఆ కాలంలో ఇట్లా పేపర్ మీద రాసేవాళ్ళు కాదు, స్క్రోల్స్ ఉండేవి ఇట్లా. ఇవన్నీ కూడా స్కిన్ చర్మము చుట్టాలన్నమాట. ఇది చర్మం. అయితే చర్మం మీద ఈ స్క్రోల్స్ మీద రాస్తూ ఉండేవాడు. ఈ స్క్రోల్స్ మీద అట్లనే చుట్టేసి పెట్టేవాడు. దీన్ని ధర్మశాస్త్రాన్ని మనము ఇందులోనే రాశారండి, స్క్రోల్స్ పద్ధతిలోనే ధర్మశాస్త్రాన్ని రాసి పెట్టారు. తర్వాత అది బుక్గా చేంజ్ చేశారు. సరేనా? ఇక్కడ వరకు మనకి బైబిల్ ఎలా వచ్చింది, ఎవరు మాట్లాడితే రాశారు అనేది మనం చూసుకుంటున్నాం కదమ్మా. నిన్నటి వాక్యంలో కూడా మనము వాక్యాన్ని బట్టే చూసాం. వాక్యం ఏం చేస్తుందంట? తప్పుదిద్దుతుంది కదా, ఖండిస్తుంది, ఉపదేశిస్తుంది, వాక్యం మనల్ని సరిచేస్తుంది. కాబట్టి వాక్యంకి ఒక ప్రాధాన్యత ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? నిన్న క్లోజింగ్ స్టోరీలో కూడా ఒకటి చెప్పారు. ఏం చెప్పారు నాన్న? కుటుంబం అంతా పాటలు పాడారు కదా, కుటుంబం అంతా ఏకీపించి పాటలు పాడారు, కుటుంబం అంతా ఏకీపించి వాక్యం చదువుకున్నారు, కుటుంబం అంతా ఏకీపించి ప్రార్థన చేసుకున్నారు కదా. వాక్యం అనేది చదువుకోవాలి. ఇప్పుడు మీ VBS టైంలో మీకు దేవుడు నేర్పించాలనుకుంటున్న పాఠం ఏంటంటే రెగ్యులర్లీ యూ హ్యావ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బైబిల్ చదవాలనేది మీరు నేర్చుకోవాలి. అదే అంశం. అసలు మీ లెసన్స్ అన్నీ కూడా వర్డ్ మీదే ఉన్నాయి. కాబట్టి వర్డ్ ఎలా వచ్చింది అనుకున్నాము? ఆదాముతో దేవుడు మాట్లాడాడు, తర్వాత మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చాడు, అది స్క్రోల్స్ పద్ధతిలో చర్మము మీద రాసి ఇచ్చారు, తర్వాత బుక్గా ప్రింట్ అయింది. ఇప్పుడు ఆ చర్మపు చుట్టలు ఉన్నాయి కదా నాన్న, దాని మీద రాసేవాళ్ళని అంటే రైటింగ్ చేసేవాళ్ళని ఏమంటారంటే శాస్త్రులు అంటారు. ఏమంటారు? శాస్త్రులు. నిన్న మనం ఒక శాస్త్రి గురించి విన్నాం. షాపాన్ అనే శాస్త్రికి ఏం దొరికింది? దేవాలయం వెతుకుతుంటే బైబిల్ దొరికిందని విన్నాం కదా. ధర్మశాస్త్ర బుక్ దొరికింది. వాళ్ళని రాసేవాళ్ళని మనము శాస్త్రులు అంటాం. అయితే ఇప్పుడు మనకిచ్చిన బైబిల్లో అంశం ఏంటిదంటే ఇర్మియా ప్రవక్త గురించి వచ్చింది. దేవుడు ఏం చేశాడంటే తర్వాత కాలంలో ప్రవక్తల ద్వారా కొన్ని విషయాలు రాపిస్తూ వచ్చాడు. ఏషియా, ఇర్మియా వీళ్ళంతా కూడా ప్రవక్తలే. ఇప్పుడు మీ స్టోరీలో ఉన్న ప్రవక్త పేరు ఎవరంటే ఇర్మియా. అర్థమైందన్నా? ఈ ఇర్మియాకి దేవుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమయ్యి నేను నీకు చెప్పాలనుకున్న విషయం నువ్వు వాళ్ళకి చెప్పు అంటాడు. అంటే ఇర్మియా ఏమంటాడంటే అమ్మో నేను బాలుణ్ణి, నేను చెప్పలేను అంటాడు. అంటే దేవుడు ఏమంటాడంటే ఏం భయపడొద్దు, నేను నీ నోట్లో మాట ఉంచుతాను. ఇది మనం చదివితే మంచిది. జెర్మియా 1:8-9 ఎవరైనా నిలబడి చదువుతారా? బైబిల్ బుక్స్ నేమ్స్ నేర్చుకోవాలి. ఇర్మియా 1వ అధ్యాయం 8-9 వచ్చిన చదువునాను. Behold, don't afraid, I put my words in నీ మౌత్లో, అంటే నీ నోట్లో నా మాటలు ఉంచుతాను అని చెప్పాడు అనమాట. ఇంకా తిప్పుతున్నారు బైబిల్, మూసేయండి, సౌండ్ చాలా వస్తుంది. బుక్స్ నేమ్స్ తెలుసుకుంటే తొందరగా తీయచ్చు బైబిల్. సో ఈ సమ్మర్ అంతా మీరు బుక్స్ నేమ్స్ నేర్చుకోవడానికి 2 months వస్తుంది కదా నాన్న, నేర్చుకోండి. ఓకేనా? అప్పుడు అంకుల్ వాళ్ళు, పెద్ద పెద్ద అంకుల్ వాళ్ళు వాక్యం వింటున్నప్పుడు సడన్గా తీసి చదువుకోవడానికి వస్తుంది. ఎప్పుడైతే చదువుతామో గుర్తుంటుంది. అర్థమైందా? ఓపెన్ చేసి చదివినప్పుడు బుక్, బైబిల్, వర్సెస్ గుర్తుంటాయి. సో ఇర్మియాకి దేవుడు ఏం చెప్పాడంటే వెళ్ళు, నేను నీకు చెప్పేదంతా కూడా ఇక్కడ ఉన్న రాజుకు చెప్పు. ఇప్పుడు నిన్న ఏ రాజు గురించి తెలుసుకున్నాం మనము? హోషియా రాజు కదమ్మా. హోషియా రాజుకి ఒక కుమారుడు ఉన్నాడు, యెహోయాకీం. ఏం పేరు? ఇప్పుడు మీకు కూడా పేరెంట్స్ ఉన్నారు కదా, ఉన్నారా? వాళ్ళ పేరు మీదే పిలువబడతారు కదా. నాకు ఇప్పటికి పెళ్ళైనా కూడా మా డాడీ పేరు మీద నన్ను పిలుస్తారు. అట్లా మనము తల్లిదండ్రుల పేరు మీదనే మనము పిలువబడతాం. ఇక్కడ యెహోయాకీము జోషువ అంత మంచివాడు కాదు. జోషువ చాలా మంచివాడు కదమ్మా. ఏం చేశాడు? దేవాలయంలో ఉన్న విగ్రహాలన్నీ కూడా తీసేస్తూ వచ్చాడు కదమ్మా. తీసేస్తూ వచ్చాడు, కానీ తర్వాత ప్రజలను కూడా పురికొల్పాడు. మీరు విగ్రహాలు తీసేయండి, మీరు అంగీకరించండి, దేవునికి లోబడండి అని పురికొల్పాడు. కానీ యెహోయాకీము అలాంటి వాడు కాదు, చాలా చెడ్డ రాజు అనమాట. విగ్రహారాధన ప్రోత్సహించాడు, మనుషుల్ని దేవుని తట్టు తిప్పకుండా ద్రోహ కార్యాలు చేస్తూ, చెడ్డ కార్యాలు చేస్తూ చాలా కోపం పుట్టిస్తూ ఉన్నాడు అనమాట.
అప్పుడు ఇర్మియాకి ఏం చెప్పాడంటే దేవుడు, నేను ఉగ్రత పంపించబోతున్నాను, నువ్వు వాళ్ళకి చెప్పు అని చెప్పేసి అంటే, అప్పుడు ఇర్మియా ఏం చేస్తాడంటే ఒక లేఖికుడు అంటే లెటర్ రాసేవాడిని పిలిపిస్తాడు. ఈయన పేరు బారాకు. ఏం పేరు? బారాకుని పిలిపించి, బారాకు రాయి అంటే మొత్తం రాస్తూ ఉంటాడు. యూదులకు ఏం జరుగుతుంది, యెరూషలేముకి ఏం జరుగుతుంది, ప్రజలు ఎట్లా పట్టబడతారు, ఎవరు వస్తారు, ఏం జరుగుతుంది అని అన్ని కూడా రాసి పెడతాడు. రాసి పెట్టిన తర్వాత ఇర్మియా ఏమంటాడంటే, చూడు నేను మందిరానికి రాలేని పరిస్థితిలో ఉన్నాను, ఎందుకంటే నన్ను చూస్తే చాలు నా మీద దాడి చేసి నా ప్రాణం తీయటానికి వాళ్ళంతా రెడీగా ఉన్నారు కనుక నువ్వేం చేస్తావంటే నువ్వే వెళ్ళి మందిరంలో ఇది చదివి వినిపించు అంటాడు అన్నమాట. ఇది చదివి వినిపించుంటాడు. అందుకని మనం కూడా మందిరానికి వచ్చినప్పుడు వాక్యం చదివి వినిపిస్తున్నాను. చదివి వినిపించమంటే ఏం చేస్తాడంటే బారాకు వెళ్తాడు. వెళ్ళి గెమర్యా అని ఉంటాడనమాట, ఆయన గదిలో పైకి వెళ్ళి అక్కడి నుంచి వాక్యము అన్నీ చదివేస్తాడు. ఇలా దేవుడు చెప్పాడు, ఇలా దేవుడు చెప్పాడు, ఇలా దేవుడు చెప్పాడు అని అన్నీ చదివేస్తూ ఉంటే ఆ గుంపులో ఒక ఆయన మీకాయ అనే ఒక యవనస్తుడు ఉంటాడు అనమాట. ఈ గెమర్యా కుమారుడు ఈయన. అయితే ఈ మీకా ఆయన ఏం చేస్తాడంటే అన్న వినేసిన తర్వాత అక్కడే లోపల వైపు కొంతమంది పెద్దలు కూర్చొని ఉంటారు. కొంతమంది పెద్దలు కూర్చొని ఉంటారు. ఒక ఆయన పేరు దెలయ్య, ఇంకొక ఆయన పేరు ఎల్యాతా, ఇంకొక ఆయన పేరు గెమర్యా అనమాట. వీళ్ళు ముగ్గురు కూర్చొని ఉంటే వెళ్ళి ఈ మీకాయ ఆయన చెప్తుంటాడు. ఏమని చెప్తుంటాడంటే, బారాకు అని ఒక ఆయన వచ్చాడు, ఇట్లా గ్రంథం విప్పేసి అన్నీ చెప్తా ఉన్నాడు, యెరూషలేముకి ఏమవుతుందో యూదులకు ఏమవుతుందో అన్నీ చెప్తున్నాడు అని చెప్పేసి అనేసరికి, అవునా అయితే మేము ఒకరిని పంపిస్తామని చెప్పేసి యెహూదు అని ఒక ఆయన్ని బారాకు దగ్గరికి పంపిస్తారు. అయితే ఆ బారాకుని పిలిపించి బారాకుని అడుగుతుంటాడు, ఏంది ఎలా రాసావు నువ్వు, ఇది ఎలా చెప్పావు, ఎలా చదువుతున్నావు, ఎందుకు చదువుతున్నావు అని చెప్పేసి అడుగుతారు. అడిగితే నేనేం చేయలేదు, ఇర్మియా నోట్లో నుంచి చెప్తా ఉంటే నేను రాస్తూ పోయాను, నాదేం సంబంధం ఇందులో లేదు అంటాడు. అనేసరికి వాళ్ళంతా విని, అమ్మ ఈ వాక్యం చాలా కఠినంగా ఉంది, ఉగ్రత వచ్చేటట్లుంది, దీని విషయంలో ఒప్పుదల లేకపోతే పనిష్మెంట్ వచ్చేటట్లుంది అని చెప్పేసి బారాకు ఏమని చెప్తారంటే ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. బారాకు, నువ్వు ఇర్మియా ఇద్దరు వెళ్ళి ఇక్కడ దాక్కోండి, ఎందుకంటే వీళ్ళు చెప్పింది ఏంటి నాన్న, గుడ్ మెసేజ్ ఇచ్చారా, బ్యాడ్ మెసేజ్ కదా ఇచ్చింది. నువ్వు నాశనం అయిపోతావు, నీ రాజ్యం అప్పచెప్పబడుతుంది, నువ్వు ఆకాశానికి మధ్యలో పగటి వేళ ఎండవేళ నీ శవం వేలాడుతుంది అని చెప్తే ఊరుకుంటారా రాజులు? ఊరుకుంటారా? చంపేస్తారు కదా. అందుకని ఏం చెప్తారంటే వీరు, నువ్వు వెళ్ళి నువ్వును ఇర్మియా ఎక్కడైనా దాక్కోండి అని చెప్తారనమాట. చెప్తే సరే అని చెప్పి బారాకు ఏం మాట్లాడు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ బుక్ని తీసుకెళ్ళి ఎలీషామా అనే ఒక లేఖికుడు ఉంటాడు, ఆయన రూమ్లో దాన్ని దాచిపెట్టేసి రాజు దగ్గరికి వెళ్తారు. రాజు దగ్గరికి వెళ్ళి రాజుకు చెప్తారనమాట. రాజు పేరు ఏం పేరు చెప్పాను? యెహోయాకీం. ఏం పేరు? యెహోయాకీం. చెప్పండి. యెహోయాకీం దగ్గరికి వెళ్తే ఆయన అప్పుడే ఏం చేస్తుంటాడంటే బాగా చలి ఉంటుంది అనమాట. చలి ఉంటే అక్కడ ఒక ఫర్నిస్ పెట్టుకొని ఉంటాడు, తెలుసు కదా, కుంపటి పెట్టుకొని ఆ వేడి కాల్చుకుంటూ ఉంటాడు అనమాట. అక్కడ నిలబడితే ఇట్లా జరిగింది రాజా, ఇర్మియా అని బారాకు అని ఇద్దరు వచ్చారు, బారాకు ఒక బుక్ తెచ్చాడు, దేవుని ఉగ్రత రాబోతుందంట, దాంట్లో ఇలా రాసి పెట్టారు అంటే ఆయనకు చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి యెహూదు ఇట్రా అని చెప్పి పిలిపించి పోయి ఆ బుక్ పట్టుకురాబో అంటాడు. అంటే ఆ బుక్ పట్టుకురావడానికి ఒక ఆయన్ని పంపిస్తాడు. ఆయన తీసుకొచ్చిన తర్వాత ఓపెన్ చేసి చదువుతుంటాడు. ఆయన చదువుతుంటే 4 పేజీలు చదవగానే కోపం వస్తుంది అనమాట. అక్కడ పక్కనే కత్తి ఉంటుంది, ఆ కత్తి తీసుకొని ఆ పేపర్లు అంతా కూడా కోసేస్తాడు. కోసేసిన తర్వాత ఇంకా కోపం తగ్గక ఏం చేస్తాడంటే తీసి నిప్పుల్లో పడేస్తాడు. ఏం చేస్తాడు? కాల్ చేస్తాడు. బైబిల్ కదా, అది ధర్మశాస్త్రం కదా, ఇప్పుడు కూడా జరుగుతుందా? ఈ కాలంలో కూడా జరుగుతుంది, మనం ఏమో భయపడుతున్నాం కదా. అప్పుడు కూడా జరిగింది, రాజులే చేశారు. రాజు కూడా ఏమైనా అన్యుడా? కాదు కదా. ఉషియా కుమారుడు ఎంతో భక్తిగా బతికిన వాళ్ళ యొక్క కుమారుడు అయినప్పటికీ దేవునికి అవిధేయత చూపించాడు నాన్న. అయితే కాల్ చేసిన తర్వాత ఇంకా కాల్ చేసి పెడితే వీళ్ళు ముగ్గురు హెచ్చరిస్తూ ఉంటారు. ఎవరు? గెమర్యా, ఎల్తాను, దెలయ్య. వీళ్ళు హెచ్చరిస్తుంటారు, కాల్చకు రాజా, నువ్వేం చెయ్యకు దాన్ని అంటుంటే కూడా వాళ్ళు అసలు వినరన్నమాట. వినకుండా ఏం చేస్తాడంటే కాల్ చేస్తే ఇంకా దేవుడు ఏం చెప్తాడంటే ఇర్మియా నువ్వు మళ్ళీ వెళ్ళి బారాకుతో నేను చెప్పిన అన్నీ మళ్ళీ రాయించు అని మొత్తం రాపిచ్చి, నీ శవం పగల వేళ రాత్రి వేళ నీ శవం అట్లా ఏలాడుతూ ఉంటుంది, నెబ్కద్నెజరు రాజు వస్తాడు, బబులోను రాజు వస్తాడు, నీ దేశాన్ని అంతా కూడా నాశనం చేస్తాడు, జంతువుల్ని పశువులను అందరిని నాశనం చేస్తాడని చెప్పినందుకు నువ్వు ఇలా కాల్చావు కనుక నీకు దేవుడు
ఉగ్రత తేబోతున్నాడు యెహోయాకీము, జాగ్రత్త అని హెచ్చరిస్తాడు. హెచ్చరించి వెళ్ళిపోయేసరికి రాజు కోపం వచ్చి ఏం చేస్తాడంటే షెపల్యా అని ఒక ఆయన్ని పంపిస్తాడు. పో ఇర్మియాని పట్టుకొని తీసుకురా పో అంటాడు అనమాట. పట్టుకొని తీసుకురా అంటే బయలుదేరితే ఇర్మియా దొరకడు. ఎందుకు దొరకడంటే అక్కడ ఏం మాట రాసిందంటే బైబిల్లో, యెహోవాయే ఇర్మియాను దాచడు. దేవుడు మన ఆపత్కాలంలో దాస్తాడు. ఎవరైనా మన మీద ఏదైనా చేస్తున్నారని భయపడితే, ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇప్పుడు చాలా హిందుత్వం అదవుతుంది, కానీ అట్లా మనల్ని ఎవరైనా ఏదైనా విషయంలో బాధిస్తే దేవుడు మనల్ని దాచిపెడతాడు. ఇర్మియాని దాచిపెట్టాడు అనమాట. ఈ విధంగా ఆ రోజుల్లో ఇది జరిగింది బైబిల్ కాలంలో. అయితే ఇప్పుడు కూడా మీకు లెసన్లో ఒక కోరిలేషన్ లెసన్ ఉంది నాన్న, చిన్న స్టోరీ ఉంది. అదేంటిదంటే చదవండి పేరు. ఈయన 1494 నుంచి 1536 వరకు బ్రతికాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే ఈయన ఒక సంగతి జరిగేవాడు. ఈయన ఏంటంటే పోపులు ఉంటారు కదా నాన్న, తెలుసు కదా, పోప్స్ బిషప్స్ వాళ్ళందరూ తెలుసు కదా, వాళ్ళందరూ దగ్గర ఇంగ్లాండ్లో పుట్టాడు అనమాట. ఈయన పుడితే ఈయన గ్రీకు భాష ఉంది కదా. జాన్ వింటున్నావా? క్వశ్చన్స్ నిన్నే అడుగుతాను. గ్రీకు భాష ఉంది కదా నాన్న. ఇంగ్లాండ్లో వాళ్ళకి ఇంగ్లీష్ మాత్రం వస్తుంది, గ్రీక్ రాదు. అయితే గ్రీకులో ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు అనమాట. అయితే గ్రీక్ లాంగ్వేజ్లో యాక్చువల్గా పాత నిబంధన హెబ్రీ భాషలో ఉంది, కొత్త నిబంధన గ్రీకు భాషలో ఉందన్నమాట. అయితే ఎర్సన్ మెన్ అని ఒక అతను ఏం చేస్తాడంటే ట్రాన్స్లేట్ చేస్తాడు. దేన్ని? న్యూ టెస్టిమెంట్ని ట్రాన్స్లేట్ చేసి ఒకరోజు ఫ్రెండ్షిప్లో ఈయనకి పరిచయం అయ్యి ఆ బుక్ ట్రాన్స్లేట్ చేసిన బుక్ ఈయనకి చేతికి ఇస్తాడు. ఇస్తే ఏం చేస్తాడంటే ఆ న్యూ టెస్టిమెంట్ అంతా కూడా చదువుతాడు అనమాట. చదవగానే ఈయనకి పోపులు బిషప్ చేస్తుందంతా తప్పు కదా, వీళ్ళెందుకు వీళ్ళ దగ్గరికి వెళ్ళి పాపం ఒప్పుకోవాలి, వీళ్ళెందుకు మధ్యవర్తులు, యేసుప్రభు కదా రక్తంతో మనల్ని కొన్నది, యేసుప్రభు రక్తం చేత మనల్ని కొన్నాడు కదా, కృపచేత కదా మనం రక్షింపబడతాము, విశ్వాసం ఉంచితే కదా రక్షింపబడతాం, వీళ్ళెందుకు ఆచారాలు చేయమంటున్నారు కదా, పోపులు వీళ్ళంతా కూడా మీకు మనకు అవన్నీ తెలియదు, మీరు ఇందులో పెరిగాను కనుక. అక్కడ ఏముంటుందంటే నాన్న ఒక ఆల్టర్ లాగా ఉంటుంది, లోపల పోపు కూర్చుంటాడు, బయట నుంచి పాపం చేసిన వాళ్ళు వెళ్ళి ఇటు పక్కన నిలబడి నేను ఈ పాపం చేశానని ఒప్పుకుంటూ ఉంటారు అనమాట. వాళ్ళు ఏమంటారంటే ఇవంత ధనం ఇస్తే మీ పూర్వీకులు ఎవరో చనిపోయారు కదా, వాళ్ళకి డబ్బు ఇచ్చేస్తే మీకు పరలోక రాజ్యం వస్తుంది అని చెప్తారనమాట. ఇట్లాంటి అన్ని ఆచారాలు జరుగుతున్నాయి, అక్కడ జరుగుతుంటాయి అనమాట. అదే వాక్యం ఇట్లా చెప్పట్లేదే, వీళ్ళేమో ఆచారాలు చేస్తున్నారు, వాక్యమేమి ఇలా చెప్తుంది, కాబట్టి ఇది తప్పు అని చెప్పేసి ఈ వీళ్ళని రెండో ఒకటి తీర్మానం చేసుకుంటారు. నాకు గ్రీకు బాగా వచ్చు కనుక నేను వీళ్ళకి కొత్త నిబంధనలు ఏముందో చెప్తాను అని చెప్పేసి ఫస్ట్ చర్చికి వెళ్ళి చెప్తాడు. కొత్త నిబంధనలు ఇలా ఉంది, మనల్ని బిషపులు పోపులు అంతా మోసం చేస్తున్నారు, ఇది కాదు, ఇది మార్గం కాదు, మనం చనిపోయిన వాళ్ళకి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, మేరీ మాతకు చేయాల్సిన అవసరం లేదు, చనిపోయిన వాళ్ళకి ప్రార్థన చేస్తే వాళ్ళు మన పక్షంగా ప్రార్థన చేస్తారనేది అదే తప్పుడు బోధ జరుగుతుంది అని చెప్పేసి చెప్తూ వచ్చాడు. ఇదంతా వింటే చర్చిలో బయటకు పాకుతుంది కదా. ఇప్పుడు ఎట్లాగైతే బారాకు ఇర్మియా చెప్తుంటే రాజు దగ్గర పోతే రాజు కోపం వచ్చిందో, అలానే ఇక్కడ కూడా కోపం వస్తుంది. ప్రజల మధ్యకి వెళ్తాడు, రోడ్డు మీదకి వెళ్తాడు, రోడ్ల మీద కూడా చెప్తాడు ఇలా జరుగుతుంది, మీరు వాక్యం సరిగ్గా చదవండి, అది ఇది అనేసరికి ఇంక నేను పట్టుకొని చంపేద్దామని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఆయనతో ఒక మాట మాట్లాడతాడు. మత్తయి సువార్త 10:23లో నీకు ఒక పట్టణంలో హింస కలిగిందా, అయితే ఆ పట్టణం నుంచి వెళ్ళిపో అన్నాడు అని చెప్పేసి ఏం చేస్తాడంటే ఇంగ్లాండ్ నుంచి జర్మనీకి ఓడలో ప్రయాణమై వెళ్ళిపోతున్నాను. ఇంకోటి ఏంటంటే జర్మనీలో ప్రింటింగ్ ప్రెసెస్ కూడా చాలా ఉన్నాయి. ఓమెన్ నగరం అని ఒకటి ఉంటుంది, అక్కడ కూడా ప్రింట్ చేయడానికి చాలా ఉంటాయి అన్నమాట. సో అక్కడికి వెళ్ళి ప్రింటింగ్ మిషన్కి ఈ బుక్ అంతా ఇచ్చేస్తాడు, న్యూ టెస్టిమెంట్ అంతా కూడా అప్పచెప్తాడు. 1500 కాపీస్ అయిన తర్వాత యూనివర్సిటీకి పంపిస్తాడు. ఎందుకంటే చదువుకున్న పిల్లలు చదువుతారు కదా, చదివితే అర్థం చేసుకుంటారని యూనివర్సిటీకి పంపిస్తాడు. అది పోపుకి బిషప్స్కి తెలుస్తుంది అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రింటింగ్ ప్రెస్ దగ్గర దొరుకుతున్నాయా అని ప్రింటింగ్ ప్రెస్ దగ్గరకు వచ్చేసి అక్కడి నుంచి ఆ బుక్స్ కొనేస్తారు. కొనేసి ఏం చేస్తారంటే బైబిల్స్ని ఈ జర్మనీ నుంచి ఏం చేస్తారంటే కొనేసి బైబిల్స్ని కాల్చడానికి రెడీ అయిపోతాడు, కాలుస్తూ ఉంటాడు అనమాట. మొత్తం ఏవి దొరికితే అవి బైబిల్స్ ప్రింట్ అయినా కానీ కాలుస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే వాటిని ఒక బియ్యం బ్యాగ్స్లో పెట్టి ఇంగ్లాండ్కి పంపిస్తుంటారు అనమాట. ఎట్లాగైనా సరే అవి బైబిల్స్ పోవాలని. నేను ఒక చోటుకి వెళ్తే ఒక ఆంటీ అమ్మ నీ దగ్గర బైబిల్ ఉందా అంటే కూరగాయలు అమ్ముతుంది అనమాట. బైబిల్ కూరగాయల బుట్టలో పెట్టుకొని చూసారా, మనుషులు దేవుని వాక్యాన్ని బయటకు పంపించడానికి ఎంత ప్రయాసపడుతున్నారు కదా నాన్న. ఇట్లా కాల్ చేసిన దాన్ని అట్లా చేస్తే ఈ కాలం కానీ
ఆయనకు వస్తుంది. విలియం టెండల్కి ఏమనిపిస్తుంది అంటే బైబిల్ని కాల్చారంటే ఒకరోజు నన్ను కూడా కాల్చేస్తారు అని చెప్పేసి డౌట్ వస్తుంది. అది నిజంగానే జరుగుతుంది. ఒకరోజు పట్టుకుంటారు, గుంజ కట్టేస్తారు, కింద నుంచి మంట పెడతారు. కాలుతూ కింద నుంచి మంట స్టార్ట్ అవ్వగానే ఇంకా విలియంకి ఒక్కటే అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది మనకైతే? మనమేం ప్రార్థన చేస్తాం? మనకేమైనా అయితే మనం ఏం ప్రార్థన చేస్తాం? దేవాన్ని తప్పించు అని చేస్తాం కదా. కాపాడు ప్రభా, వర్షం పడిచి ఈ మంట అంతా తగ్గించి ప్రభా చేస్తాం. అవునా? అవి ఏమి లేవు. విలియం మనసులో ఒకటే ఉంది, బైబిల్ బయటికి వెళ్ళాలి, వాక్యం అందరికి తెలియాలి అని. ఏం చేశాడంటే ఒక్క ప్రార్థన చేశాడు నాన్న. ఏం ప్రార్థన చేశాడంటే, దేవా ఈ రాజు కన్నులు తెరవజేయి అని చెప్పి ప్రార్థన చేశాడు. అంతే, అదొక్క ప్రార్థన చేసి ముగిచ్చేశాడు. ఎప్పుడు చేశాడు ఇది? 1535 సంవత్సరంలో చేశాడు. అయితే తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఒక రాజు వచ్చాడు, లేదు ప్రింట్ చేయాలని చెప్పేసి కొంచెం ప్రోత్సహించాడు. తర్వాత ఏమైందంటే కింగ్ జేమ్స్ వచ్చాడు. ఆయన ఎప్పుడు వచ్చాడంటే 1611లో వచ్చాడు. 1535 నుంచి 1611 అంటే మేము లెక్క పెట్టాం 76 ఇయర్స్. 76 ఇయర్స్ తర్వాత దేవుడు ప్రార్థన విని కింగ్ జేమ్స్ రాజుని ప్రోత్సహిస్తాడు బైబిల్ ప్రింట్ చేయడానికి. అర్థమైంది నాన్న? ఆయన ఏం చేస్తాడంటే 40 మెంబర్స్ని సెలెక్ట్ చేసి బైబిల్ని ప్రింట్ చేస్తాడు, కొత్త నిబంధన. అంటే ఇప్పుడు మనకి ఏమర్థమవుతుంది? వాక్యము ఎవరు ఏం చేసినా, దాన్ని కాల్చేయాలనుకున్నా, చింపేయాలనుకున్నా, అగ్నిలో వేయాలనుకున్నా ఒక ఆర్డినెన్స్ కూడా తెస్తారు. విలియం టెండల్ టైంలో రాజుకి ఏమని చెప్పిస్తారంటే, విలియం ప్రింట్ చేసిన బైబిల్ చదువుకోకూడదు అని ఒక చట్టం చేస్తారు. ఇప్పుడు కూడా చట్టాలు వస్తే రావచ్చు, తర్వాత ఇప్పుడు మన గవర్నమెంట్స్ ఎట్లా ఉంటే మనకు తెలియదు. ఇవన్నీ కూడా దేవుడు మనం ముందే సిద్ధపరుస్తున్నాడని గుర్తుపెట్టుకోండి. కాల్ చేయడానికి ఉంటుంది, బైబిల్ కాలుస్తారు, మందిరాలు పడగొడతారు. భయపడొద్దు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని కానీ దేవుని సంగతులు కానీ మూసేవాళ్ళు ఇప్పటివరకు పుట్టలేదు నాన్న. అదే వాక్యం చెబుతుంది మన కంటద వాక్యం. ఇది చూడండి, ఇదేమో దీంట్లో టెండల్ ఒక మాట దీన్నే ఒత్తి పలుకుతాడు అనమాట. ఏమంటాడు? ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతము మరణం. అయితే దేవుని కృప ఏంటిదన్నా, యేసుక్రీస్తునందు నిత్య జీవము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అని చెప్పేసి ప్రజలకు చెప్తూ ఉండేవాడు అనమాట. చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఆ వాక్యం విని పాపం వల్ల జీతం ఏమొస్తుందంట? మరణం వస్తుంది. పాపం అంటే ఏంటి? తెలుగు ఇంగ్లీష్ వర్షన్ అడగట్లే, బైబిల్ కొటేషన్. పాపం అంటే ఏంటి? ఆజ్ఞను అతిక్రమించటమే పాపం. ఒక ఆర్డినెన్స్ వచ్చింది, తల్లిదండ్రులకు లోబడండి. ఉందా బైబిల్లో? ఉందా లేదా? తల్లిదండ్రులకు లోబడమని ఉందా? లోబడుతున్నారా? లోబడడం అంటే ఇష్టమైన వాటికి లోబడటము, కష్టమైన వాటికి లోబడకుండా ఉండటం కాదు. లోబడటం అంటే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా పెద్దలు కానీ తల్లిదండ్రులు కానీ ఏదైనా చెప్తే ఏం చేయాలమ్మా? వినాలంతే. లేకపోతే ఏమొస్తుందంట? పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. కానీ దేవుని కృపావరం ఏమిస్తుందంటే యేసుక్రీస్తునందు నిత్య జీవము ఇస్తుంది. నిత్య జీవం ఇవ్వడానికి సింపుల్గా జరగలేదు నాన్న. యేసుప్రభు పరలోక రాజ్యం మనకి ఇవ్వడానికి అది సింపుల్గా జరిగిన విషయం కాదు. ఇక్కడే మనం సీరియస్గా ఆలోచించాల్సిన ఒక సబ్జెక్ట్ ఉంది. చూడండి ఎలా శిలువలో వేలాడు. ఎక్కడైనా బాడీ అనేది కనిపించట్లే, అంత రక్తమే. రక్తం చిందించబడకుండా పాపక్షమాపణ లేదు. ఎందుకనగా అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి పాపం నేను చేయలేదని ఎవరు అనడానికి వీలు లేదు. పాపం చేయలేదని ఎవరైనా అంటున్నారంటే దేవుణ్ణి అబద్ధికుని చేసినట్టు అని ఉంది బైబిల్లో. కాబట్టి నాన్న మన పాపానికి యేసుప్రభువే దిగొచ్చి తన రక్తం చిందించాల్సినంత సీరియస్ విషయం అది. నరకం అంత బలమైంది. యేసుప్రభువే దిగి వచ్చి తన ప్రాణం పెట్టి మనం కొనాల్సిన పరిస్థితి అది. కాబట్టి దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఎన్ని సంవత్సరాల నుంచి మనం వీబీఎస్కి వస్తున్నాం? ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటున్నాము? ఇప్పటివరకు హృదయం ఇవ్వకుండా ఉన్నామా? దేవా నా పాపాలు క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకొని ఒక ప్రార్థన చేయకుండా ఉంటే ఈరోజు చేసుకోండి. దట్ ఈజ్ సింపుల్ ఫెయిత్. మా సామాన్యమైన విశ్వాసం అది ఎంత సింపుల్ అంటే నాన్న, ఇప్పుడు మీ డాడీ మిమ్మల్ని బండి మీద ఎక్కించుకొని స్కూల్కి తీసుకెళ్తున్నప్పుడు మీరు బండి మీద కూర్చుంటారా? కూర్చున్నప్పుడు డాడీ ఎలా తీసుకెళ్తావు, మోస్తావా, నడిపిస్తావా అని ఏమైనా అడుగుతామా? ప్రశ్నలు ఏముండవు కదా. సింపుల్గా కూర్చుంటాం, డాడీ తీసుకొని వెళ్ళిపోతాం, అంతేనా? అలానే యేసుప్రభు మన కోసం చనిపోయాడు అనేది సింపుల్గా నమ్మాల్సిందే.
అవును ప్రభా, నేను పాపిని, నా పాపము ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు, నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో, నీ రక్తంతో నన్ను కడుగు అని ఒక చిన్న ప్రార్థన చేస్తే మీరు దేవుని బిడ్డలు అవుతారు. దానివల్ల ఏమొస్తుందంట? నిత్య జీవము పొందుతాం. ఎట్లా? క్రాస్ ఏం చేశాడు నాన్న దేవుడు? నరకానికి పరలోకానికి మధ్యలో వేశాడు. ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరిస్తారో, రక్షింపబడతారో, ప్రభా నా పాపాలు క్షమించి అంటారో, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? డైరెక్ట్ నరకం నుంచి పరలోకానికి ప్రవేశము యేసుక్రీస్తు శిలువ ద్వారానే వస్తుంది. ఇది సింపుల్గా జరిగిన విషయం కాదు. సో డోంట్ టేక్ ద లైట్ ఫర్ ద శాల్వేషన్ని చాలా లైట్గా తీసుకోవద్దు. ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. చిన్నపిల్లలం కదా, మాకేందులే అనుకోవద్దు. నిన్న జోషువా చిన్నోడే కదా, రాజు ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు, 8 ఇయర్స్కి రాజు అయ్యాడు. 12 సంవత్సరాలకి ఏం చేశాడు నాన్న? విగ్రహాలన్నీ కూడా పడగొట్టాడు. నేను నాటి చెప్పింది కదా, విగ్రహాలు ఏంటి? మన వస్త్రాలు, ఎడ్యుకేషను, ఫ్రెండ్స్ కదా, ఇవన్నీ కూడా మన విగ్రహాలకి కూర్చుంటాయి. అట్లా దేవునికి ఇష్టం లేనిది అంతా కూడా పాపమే. ఆజ్ఞను అతిక్రమిస్తే పాపమే. కాబట్టి ఎన్ని పాపాలు చేసామో మనకే తెలుసు. ఈరోజు సమయం ఉంది, రేపు ఉంటామో లేదో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు కదమ్మా. కాబట్టి ఈరోజే, నేడే రక్షణ దినం. కాబట్టి దేవుణ్ణి అడగాలి, ప్రభా నా హృదయంలోకి రా, నన్ను నీ బిడ్డగా చేసుకో అని చెప్పేసి అడగాను. వాక్యాన్ని ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. అదే మీ కంఠద వాక్యం ఏమొచ్చిందంటే, యెహోవా నీ వాక్యం ఆకాశం మీద నిత్యము నిలకడగా ఉన్నది. ఫర్ ఎవర్ ఓ లార్డ్ దై వర్డ్స్ ఇస్ సెటిల్డ్ ఇన్ ద హెవెన్. హెవెన్లో ఉన్న ఏమన్నా మార్పు చెందుతాయా? పరలోక రాజ్యంలో ఉన్న ఏం మారవు కదా. కాబట్టి ఆకాశం నిత్యము దేవుని వాక్యము నిలకడగా ఉంటుంది. యెహోయాకీం ఏం చేశాడు నాన్న? కత్తిరిచ్చాడు, కత్తి పెట్టి కోసాడు, అగ్నిలో వేసేసాడు, కాల్చేసాడు కదా. ఆ వాక్యం చెప్పిన ఇర్మియాను తీసుకెళ్ళి బంధించాలని చూశాడు. ఎక్కడన్నా ఆగిందా? ఈ బైబిల్ కింగ్ జేమ్స్ అనే రాజు ద్వారా బయటకు వచ్చింది. ఇప్పుడు మనం చదువుతున్న బైబిల్ అదే. ఇప్పుడు చదువుతున్న బైబిల్ కింగ్ జేమ్స్ వర్షనే మనం చదువుతున్నాం. ఎంతోమంది ప్రాణం పెట్టారు మన కొరకు. యేసుప్రభు ఏమో మన పాపాల కొరకు ప్రాణం పెట్టాడు. ఈ బైబిల్ మనకు రావడానికి ఎంతోమంది ప్రాణము మన కొరకు పెట్టారు నాన్న. కాబట్టి వాళ్ళ ప్రయాసం మనం వ్యర్థం చేయొద్దు. మనం ఏం చేయాలి? VBSలో ఒకటి నేర్చుకోవాలి, వాక్యం రోజు కూడా చదువుకోవాలి. అదే క్లోజింగ్ లెస్ కూడా నిన్న చెప్పారు కదమ్మా, నిన్న చెప్పింది కూడా అదే. కాబట్టి వాక్యము నిత్యము నిలుస్తుంది. దాన్ని ఎవరు ఏమీ చేయలేరు, దాన్ని ఎవరు కూడా కాల్చలేరు. ఈ వాక్యం నిన్న ఏమన్నా మనము, అది మనం ప్రేరేపిస్తుంది. ఏం ప్రేరేపిస్తుంది? తప్పు ఒప్పుకునేటట్టు చేస్తుంది, ఖండిస్తుంది, శిక్షిస్తుంది కదా. అన్ని విషయాల నుంచి మనల్ని తప్పిస్తుంది. దేంట్లో రాశారు బుక్ని? ఫస్ట్ నుంచి చూద్దాం ఒకసారి. బైబిల్ బుక్ ఎట్లా రాశారమ్మా? ఫస్ట్ ఒక్క నిమిషము, క్వశ్చన్ దీని నుంచి అడుగుతున్నప్పుడు అర్థమవుతుంది. సో మన లెసన్ ఏంటమ్మా? నిత్యమైన వాక్యం, ద ఎటర్నల్ వాక్యం ఎప్పటికి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, వాక్యం ఎవరో తెలుసా అసలు? యేసుక్రీస్తు ప్రభు. ఆయనే శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. జాన్ 1:1లో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను. 14లో ఏముంది? ఆ వాక్యమే శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా భూమి మీదకి వచ్చాడు. యేసు ప్రభుగా భూమి మీదకి వచ్చింది వాక్యమే. కాబట్టి అది నిత్యము ఉంటుంది. ఫస్ట్ ఆదామవ్వతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, తర్వాత మోషేకు పలకల ద్వారా రాస్తూ వచ్చాడు. తర్వాత ఏం చేశాడు నాన్న? స్క్రోల్స్ పద్ధతిలో, ఇది చర్మపు చుట్టలు, దీని మీద రాస్తూ వచ్చాడు. దీని మీద రాస్తున్న తర్వాత బైబిల్గా మార్చారు. దీని మీద రాసేవాళ్ళని ఏమంటారు? శాస్త్రులు అంటారు. ఏమంటారు? శాస్త్రులు, స్క్రైబర్స్ అంటారు వాళ్ళ. తర్వాత ఈ వాక్యము ఇర్మియా ద్వారా బయటికి వచ్చింది. ఇర్మియా ద్వారా వచ్చిన బైబిల్ వాక్యాన్ని ఏం చేశాడు? ఏ రాజు ఏం చేశాడు? యెహోయాకీము దాన్ని నిప్పుల కుప్పలో కోసి అందులో వేసాడు. వేస్తే దేవుడు వదిలేశాడా? ఒక శిక్షను పంపించాడు. కాబట్టి వాక్యాన్ని నిర్లక్ష్యం చేసిన, దాని విషయంలో విని పట్టించుకోకుండా తప్పకుండా ఉగ్రతుంది నాన్న. ఆనాడు కూడా నోహా విషయంలో చెప్తూ వచ్చాడు, జలప్రలయం వస్తుంది, ఓడగట్టు అంటే విన్నారా ఎవరన్నా? ఓన్లీ 8 మెంబర్స్ దాంట్లోకి వెళ్ళారు. ఇప్పుడు కూడా మీకు వాక్యం ప్రతి సంవత్సరం ఎత్తబడుతుంది. ఐ థింక్ యు ఆర్ 8th or 7th or 6th 9th వరకు ఉన్నారా? 9th వరకు ఎప్పటి నుంచి వాక్యం వింటున్నారు? చాలా కాలం నుంచి వింటున్నారు కదా. ఇప్పటివరకు ఇంకెవరైనా యేసయ్యా నా హృదయంలోకి రా, నా పాపాలు క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకొని అడగకుండా ఉంటే మనం దేవుణ్ణి ఈరోజు అడగాలి. ఈరోజే మీ రక్షణ దినంగా మీరు చేసుకోవాలి. తర్వాత ఏం చేశాడు నాన్న? వాక్యం చదివాడు, పెద్దలకు చెప్పాడు, ఆయన కాల్ చేశాడు. తర్వాత
ఇప్పుడు కుప్పలో వేసాడు, వార్నింగ్ ఇచ్చాడు. తర్వాత ఏం చేశాడు? మన కంఠవాక్యం ఏంటమ్మా? 189 యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. సో ఈరోజు మీరు ఎవరైనా ఇంకా రక్షింపబడకపోతే యేసు ప్రభుని అడగండి. సో నేను క్వశ్చన్స్ అడుగుతాను, టైం ఉంది మనకి, ఇంకా ఒక్క 5 minutes ఉంది. హౌ డిడ్ వి రిసీవ్ ద బైబిల్? గాడ్స్ వర్డ్. అది ఫస్ట్ లెసన్ కదా, సారీ. Adam and Eve did not need God's word written. Why? దేవుడే వారితో మాట్లాడుతూ వచ్చాడు. తర్వాత హూ రోడ్ ద ఫస్ట్ రిటర్న్ వర్డ్స్? ఎవరు రాశారు? ఫస్ట్ మోజెస్ రాశారు. ఏంటి మోజెస్ బుక్స్ పేర్లు? ఈ కాపీస్ రాసేవాళ్ళని ఏమంటారు? స్క్రైబ్స్ అంటారు. తర్వాత ఆ కాపీస్ దేని మీద రాస్తున్నారు? స్క్రోల్స్ మీద రాస్తున్నారు కదా. తర్వాత ప్రాఫిట్స్ అంటే ఏంటి? ప్రాఫిట్స్ అంటే ఏంటంటే నాన్న, ఇర్మియా ప్రాఫిట్ కదా. ఇందులో రెండు ఉన్నారు. సంఘంలో ఉండేవాళ్ళు 2 ఉంటారు. ఎవరంటే యాజకులు, ప్రవక్తలు. ప్రవక్తలు ఎవరంటే దేవుడు ఏదైనా చెప్తే అది ఇతరులకు చెప్పేవాళ్ళని ప్రాఫిట్స్ అంటారు. లేకపోతే ప్రజల యొక్క విన్నపాలు తీసుకెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళని యాజకులు అంటారు. సో ఇర్మియా ఎవరు? ప్రాఫిట్. దేవుడు చెప్పింది ప్రజలకు చెప్పాడు. ఇక్కడ ప్రజలకు చెప్పబడింది, అధికారులకు చెప్పబడింది, రాజు కూడా చెప్పబడింది కదమ్మా. సో వీళ్ళని ఏమంటారు? ప్రాఫిట్స్ అంటారు. ఇక్కడ ఏమంటారు? వాట్ ఈజ్ అ ప్రాఫిట్? ప్రాఫిట్ అంటే హూ ఈజ్ డిక్లేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అక్కడ జెర్మియాకు ఒక ప్రామిస్ ఇచ్చాడని చదివించాను కదా, అది అక్కడ రాయాలి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు జెర్మియా అట్లా చెప్పిన తర్వాత ఏమైంది? ఎక్కడ పోయి ఏం చేయమన్నారు? వాళ్ళు దాక్కోమన్నారు, హైడ్ అవ్వమన్నారు కదా. తర్వాత ఏం చేశారు? ఈయన బారాకు ఎక్కడ చదివాడు నాన్న వాక్యము? బారాకు ఎక్కడికి వెళ్ళి చదివాడు? బారాకు మందిరానికి వెళ్ళి వాక్యం చదివాడు కదా, చదివాడా? దేవుని మందిరానికి వచ్చి వాక్యం చదివి ప్రజలకు వినిపించాడు. రాజు ఏం చేశాడు? గర్ల్స్ చెప్పొద్దు, బాయ్స్ చెప్తారు. రాజు ఏం చేశాడు? ఒకరిని కోసి కాల్చేశాడు. సో దేవుని వాక్యం కోయడం ద్వారా, కాల్చడం వల్ల నశిస్తుందా? నశించదు కదమ్మా. తర్వాత ఏమంది? పాపం వల్ల వచ్చు డాష్ అని ఇచ్చారు, మరణం కదా. ప్రభు యేసు కృపావరము డాష్ డాష్ అని ఇచ్చారు, అక్కడ నిత్య జీవం. ఓకేనా? గాడ్ బ్లెస్ యు నాన్న. ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదో, యేసు ప్రభు నా హృదయంలోకి రాలేదని అడిగారో వాళ్ళు దేవుణ్ణి ఈరోజు అడగండి. ఆంటీ వస్తారు దేవుడు దమ్. ప్రేరా నాన్న ప్రేయర్ చేసి